హాయ్ ఎవ్రీవన్. హాయిగా కాసేపు నవ్వుకుందామా? ఒక తండ్రి కొడుకుని ఇలా అడుగుతాడు, ఎందుకనిరా పెళ్లి చేసుకొని అంటున్నావు ఈ మధ్య? కొడుకు స్త్రీ స్వభావం బాగా తెలిసొచ్చింది కనుక తండ్రి అడుగుతాడు, ఎట్లా? కొడుకు, ఆ మధ్య సినిమా హాల్ దగ్గర ఒత్తిడిలో చూడక ఒక ఆవిడ కాలు తొక్కాను. అప్పుడు ఆమె ఫూల్ అంది. పొరపాటైన తప్పే కదా అని నేను ఊరుకున్నాను. ఇంతలో ఆవిడ నా కేసు చూసి నాలిక ఖర్చుకొని, క్షమించండి, కాలు తొక్కింది మా వారనుకొని అలా అన్నాను. దయచేసి మీరు అపార్థం చేసుకోకండి అని క్షమాపణలు చెప్పుకుంది. రాజారావు, ఏం అప్పారావు, నీ చేతికి కట్టుంది? అప్పారావు, మా ఆవిడ కొట్టింది. రాజారావు, మరి నువ్వేం చేశావు? అప్పారావు, అమ్మోయ్ బాబోయ్ అన్నాను. టీచర్, కిట్టు, ఏంటి పాఠం వినకుండా ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు? కిట్టు, మరేం లేదు టీచర్, ఫైర్ ఇంజిన్ గురించి ఆలోచిస్తున్నా. టీచర్, ఏమని? కిట్టు, ఫైర్ ఇంజిన్ అంటే ఫైర్ రావాలి కానీ దాన్ని ఆర్పే నీళ్ళు ఎందుకు వస్తున్నాయా అని. ఏమయ్యా దొంగ, నీ ఉంగరం ఓడబెరుక్కొని లాక్కుపోతుంటే ఎందుకు అరవలేదు? పోలీస్ కానిస్టేబుల్ ఫిర్యాదుదారుణ్ణి ప్రశ్నించాడు. నోట్లోని బంగారు పళ్ళను కూడా చూసి ఓడబెరుకుపోతాడనే భయంతో సార్, అతడు జవాబు చెప్పాడు. ఈ సోఫాలో 5 హాయిగా కూర్చోగలరు. సోఫా కొనడానికి వెళ్ళిన వెంగళరావుతో సేల్స్ మ్యాన్ చెప్పాడు. మా ఇంట్లో ఉన్నది మేము 4 5వ వాడిని ఎక్కడి నుంచి తేను అంటూ వెంగళరావు ప్రశ్నించాడు. భార్య, మీరు రోజు తాగి ఎంజాయ్ చేస్తూ నన్ను మాత్రం వంటింటి కుందేలును చేశారు. భర్త, నేను తాగి సుఖపడుతున్నాననే కదా నీ అనుమానం? ఒకసారి ఈ మందు రుచి చూడు, తెలుస్తుంది. భార్య, ఛీ, ఇంత ఘాటుగా ఉందేమిటి? నాలుక మండిపోతుంది, ఎలా తాగుతున్నారండి? భర్త, ఏం చేయమంటావు బంగారం? నువ్వు ఇంటి పనుల్లో కష్టపడుతుంటే నేను మాత్రం ఎలా సుఖపడతాను? అందుకే ఎలా ఉన్నా కష్టపడి తాగుతున్నా.